ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు మాసం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. శ్రావణ మాసం 2వ శ్రావణ శుక్రవారం రోజునే ఆగస్టు నెల ప్రారంభమవుతుంది. భాద్రపద మాసం మొదటి వారంతో ఆగస్టు మాసం ముగుస్తుంది. ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం, మంగళ గౌరీ వ్రతాలు, రాఖీ పండుగ, శ్రావణ పౌర్ణమి, నాగపంచమి, శ్రీకృష్ణాష్టమి, శ్రీ వినాయక చవితి లాంటి పండుగలు పర్వదినాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఇంతటి పర్వదినాలు కలిగినటువంటి ఈ మాసములో ప్రజలందరూ కూడా భక్తి ప్రపత్తులతో కాలం గడిపేటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇక గ్రహాల స్థితికి వస్తే ఈ ఆగస్టు మాసంలో సూర్య భగవానుడు ఆగస్టు 16 వరకు కర్కాటక రాశిలో ఉండి ఆగస్టు 16 తర్వాత సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. అలాగే శుక్ర భగవానుడు ఆగస్టు నెల 20వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి ఆ తర్వాత కర్కాటక రాశిలోనికి వస్తాడు. ఇక కుజుడు ఆగస్టు మాసమంతా కన్యా రాశిలోనే సంచారం కొనసాగుతుంది. అలాగే బుధగ్రహం కూడా కర్కాటక రాశిలోనే ఈ మాసమంతా సంచరిస్తాడు. గురువు ఎలాగో మిథున రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ ఆగస్టు మాసంలో గ్రహాల స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి. 2025 ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి 3 గ్రహాలు 4 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. అనగా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ కర్కాటక రాశి వారికి ఈ నెలంతా తృతీయ భావములో అనగా కన్యా రాశిలో సంచరించడం వల్ల జన సహకారం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. కొన్ని కార్యక్రమాలు పోరాడి విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జన సహకారంతో పాటు జన సంబంధాలు కూడా పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారం కానీ మీకు సానుకూలంగా ఉంది. చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా వ్యయములో అనగా మిథున రాశిలో ఆ తర్వాత జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యము సృజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొనేటువంటి వాతావరణం కనిపిస్తుంది. సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా భాగ్యంలో మీనరాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారం పుష్కలంగా ఉంటుంది. వ్యాపార సంబంధాలు పెరుగుతాయి. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. పనివారి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. 2025 ఆగస్టు మాసంలో ఈ కర్కాటక రాశి వారు కుజుడు బుధుడు శుక్రుడు శని మీకు సానుకూలంగా సంచరిస్తూ సుఫలితాలను అందిస్తుండగా ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు నుంచి అనగా ఆగస్టు 16 నుంచి జన్మరాశిలోను ఆ తర్వాత ద్వితీయంలో అనగా సింహరాశిలో సంచరించడం వల్ల ఉద్యోగంలో స్థానచలనం కానీ నూతన ఉద్యోగ అవకాశం కానీ కష్టంతో కూడిన ప్రయాణాలు కానీ మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకి అవకాశం కనిపిస్తుంది. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా వ్యయములో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. మీ ఆలోచనలు కలిసి రావు. పని భారము శ్రమ అధికమవుతుంది. ద్వితీయములో కేతువు అనగా సింహరాశిలో కేతు సంచారం, అష్టమంలో రాహువు అనగా కుంభరాశిలో రాహు సంచారం కాలసర్ప దోషాన్ని సూచిస్తోంది కనుక మీరు అనుకున్న పనులు కొన్ని తారుమారయ్యేటువంటి అవకాశం ఉంది. అనుకున్నట్లుగా జరగకుండా ఇబ్బంది పడే సూచన కనిపిస్తుంది. మరి 2025 ఆగస్టు మాసంలో ఈ కర్కాటక రాశి వారు తప్పనిసరిగా ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి అష్టమ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. వ్యయంలో ఉన్నటువంటి గురుదోషం నుంచి బయటపడడానికి హయగ్రీవ స్వామిని కానీ దక్షిణామూర్తి దర్శనం కానీ లేక వారి స్తోత్రాలు కానీ నిత్యం పారాయణం చేయండి. శనగలు దానం చేయండి. జన్మరాశిలోను ద్వితీయంలో సంచరించే రవి దోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్యారాధన చేయండి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి లేత సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.